నమస్తే వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే గత ప్రభుత్వ హయాంలో లక్షలాది ఇళ్లను నిర్మించి ఉంచితే వాటిని వదిలేసి కొత్తగా మరలా ఇంటి స్థలాల పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీ విధానాలకు తెరతీస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల జాగా పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు నగరంలోని శారదా కాలనీ కూడల్లో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ పేదల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కోట్లాది రూపాయల భూములు కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే ముఖ్యమంత్రి కుంభకోణాలపై త్వరితగిన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంఖ్య ఎప్పుడైతే తగ్గిపోతుందో మిగిలిపోయిన వాళ్లకు పట్టణంలో 2 సెంట్లు ఇవ్వచ్చు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. ఆ రకంగా కూడా ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. కాబట్టి గుడ్డిగా మేము చెప్పే సలహాను వ్యతిరేకించకుండా ఈ సలహాను ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రెండవది ఒక దురదృష్టకరమైనది, ఇవాళ ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసేటప్పుడు సహజంగా ప్రతిపక్షమైన దానికి సహకరించాల్సింది. కమ్యూనిస్టులుగా మేము కూడా సహకరిస్తాం. కానీ ఇవాళ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా సరే ఈరోజు గతంలో ఫలానా కాలువలు అవుతా ఉంటే ఫలానా ఇరిగేషన్లో లంచాలు తిన్నారు, ఫలానా కాలువ దగ్గర కాంట్రాక్టులతో డబ్బులు తిన్నారు అని మనకు దృష్టికి వచ్చింది. కానీ ఇవాళ ఏ జిల్లాకు పోయినా ఎక్కడ పోయినా చెప్తున్నది ఏమంటే ఇళ్ల స్థలాల సేకరణలో ఆ భూముల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, స్థానిక ఎమ్మెల్యేలు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారని, ఎకరాకు 5 లక్షలు మొదలుకొని 20 లక్షలు 25 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా బాగా భోంచేశారని ఇవాళ అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇది సరైనది కాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయో వాటన్నిటిపైన కూడా విచారణ జరిపించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆ రకంగా ముందుకు పోతే తప్పకుండా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా సహకరిస్తాం. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇళ్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం, పేదవాడి గూడు కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసింది. గుంటూరు నగరంలో కూడా మన పార్టీ ఆధ్వర్యంలో మన కామ్రేడ్స్ ముప్పాల నాగేశ్వరరావు గారు, అజయ్ కుమార్ గారు, మల్లాద్రి గారు, ఇంకా ఇతర మన నగర నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాల పోరాటంలో ముందుండి పోరాడిన వాళ్ళే. కాబట్టి ఈ టౌన్ లో కూడా వేలాది మంది ఇవాళ అనాథరైజ్డ్ గా ఈరోజు చిన్న చిన్న ఇల్లు వేసుకొని జీవిస్తూ ఉన్నారంటే దానికి మన కమ్యూనిస్ట్ పార్టీనే కారణము, మన ఎర్రజెండానే కారణము. కాబట్టి ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి మేము మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ సందర్భంలోనే మా సూచనలు, సలహాలు కూడా పాటించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ కరోనా మహమ్మారి ఉన్న నేపథ్యంలో కూడా మీరందరూ కూడా ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు. మేము కోరుకున్నట్లుగా పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలన్నా, పల్లెల్లో 2-3 సెంట్లు ఇవ్వాలన్నా ఇవాళ ఉన్న బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వీధి బాలల సంరక్షణకు జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ నాగేంద్రుడు ప్రారంభించారు. ఆపరేషన్ ముస్కాన్ ను పోలీసులు చేపట్టారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ, విద్య, ఐసీడీఎస్, కార్మిక శాఖ అధికారులతో కలిసి ఆపరేషన్ ముస్కాన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ 14 సంవత్సరాలు లోబడి విద్యకు దూరంగా ఉంటున్న బాల బాలికలను గుర్తించడం ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశమని, పేదరికం కారణంగా వివిధ కర్మాగారాలు, వర్తక, వాణిజ్య కేంద్రాల్లో పనిచేస్తున్న బాల కార్మికులు, రోడ్ల మీద భిక్షాటన చేసే బాలలను గుర్తించి వారందరినీ ప్రభుత్వ పరంగా ఎన్జీఓలు నిర్వహిస్తున్న చైల్డ్ హోమ్లలో చేర్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పుతామన్నారు. ప్రతి ఒక్కరూ బాలబాలిక చదువుకోవాలన్నదే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశమన్నారు. టైంలో కూడా ముస్కాన్ ఆపరేషన్ చేయడం, మన జాగ్రత్తలు కూడా అంతే విధంగా పాటించాలి. శానిటైజర్ వాడడము, తర్వాత మాస్కులు ఇవి పక్కాగా వాడాలి. సోషల్ ఇది చేస్తున్నామంటే దీని గురించి దయచేసి అందరూ ఈ ఆపరేషన్ సక్సెస్ చేస్తూనే మన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి అందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కానీ మిగతా అదర్ శిశు సంక్షేమ శాఖ, తర్వాత మున్సిపాలిటీలో కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ వాళ్ళని మనం రిస్క్ చేసి ఫస్ట్ వాళ్ళు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలా. వాళ్ళు ఎక్కడంటే ఎక్కడ తిరుగుతుంటారో వాళ్ళకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా మనకు తెలియదు. వాళ్ళకి టెస్ట్ చేయాలా, టెస్ట్ చేయించేసి మనం ఐసోలేషన్లో పెట్టుకున్నాలా, పెట్టి వాళ్ళకి నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వచ్చేదా చూసిన తర్వాత
వాళ్ళను అక్కడికి సెంటర్కి తీసుకుపోవాలా. ఇక్కడ మన దగ్గర ఎక్కడ సెంటర్ లేదు. ప్రస్తుతం ఉండే దాంట్లో మనం అకామిడేట్ చేసుకున్నాలా. ఈ 3 days పెట్టడానికి మనం ఏదైనా ఒకటి మీరు ఆర్గనైజ్ చేయండి. మన ఐసీడీఎస్ మేడం గారు కూడా చెప్తున్నాము. ఒక 2 days మనం టెస్ట్ చేసి వాళ్ళకి పాజిటివ్ అని నెగిటివ్ తెలియనంత వరకు మనం వాళ్ళని పెట్టాలా. ఒకవేళ వాళ్ళ పాజిటివ్ వస్తే వాళ్ళ ఐసోలేషన్కి పంపించడం, నెగిటివ్ వస్తే వాళ్ళ పేరెంట్స్ దగ్గరలో ఉంటే అందుబాటులో ఉంటే వాళ్ళని పిలిపించేసి వాళ్ళకి చేయడం. ఈ వారం రోజులు వాళ్ళని చాలా జాగ్రత్తగా చేసి చూడండి అమ్మా, చాలా జాగ్రత్తగా చేయండి. మిమ్మల్ని మీరు సేవ్ చేసుకుంటూ చేస్తున్నాము. మిస్సింగ్ చిల్డ్రన్ అనే వాళ్ళని మనము రెస్క్యూ చేయడము, వాళ్ళు రీహాబిలిటేట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. చాలామంది మనం చూస్తుంటాం, స్ట్రీట్ చిల్డ్రన్ ఉంటారు, అలానే బెగ్గింగ్ చిల్డ్రన్ ఉంటారు, చైల్డ్ ట్రాఫికింగ్లోనే ఉంటారు, సెక్షువల్ అసాల్ట్ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి చిల్డ్రన్ అందరినీ కూడా మనము రక్షించాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ ముస్కాన్ అనేది చేస్తాము. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మనకు కోవిడ్ పీరియడ్లో చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి మనకు ఒక అసెట్ ఏంటి అంటే ఒక స్పెషల్ ఏంటి అంటే మనకి ఈ సంవత్సరం వచ్చేసరికి మన రాష్ట్రంలో వాలంటీర్స్ ఉన్నారు, అదేవిధంగా మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉన్నారు. వీళ్ళ వల్ల ఏంటంటే మన ప్రతి ఒక్క చోట అంటే వార్డులో కూడా ఏమైనా సరే ఎక్కడైనా సరే పిల్లలకి ఎవరైనా మిస్సింగ్ చిల్డ్రన్ కావచ్చు, ఎవరైనా సమస్యలో ఉన్న పిల్లలు కావచ్చు, 18 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి చిల్డ్రన్ని కూడా ఎక్కడ కూడా సమస్యలు లోన్ కాకుండా వాళ్ళు రక్షించడానికి ఆల్రెడీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ 1 weekలో ఇంకా స్పెషల్ డ్రైవ్ అనమాట ఇది. ఈ స్పెషల్ డ్రైవ్లో ఎక్కడన్నా పిల్లల్ని గుర్తించిన వెంటనే ఒకసారి మన పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా మనకు ఐసీడీఎస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ విధంగా ఆ పిల్లల్ని తీసుకొని మనం ఫస్ట్ వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేసి తర్వాత వాళ్ళని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వెలుగు చూసింది. జీకొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో రోడ్డు వివాదానికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా రగులుతున్న వివాదాలే దీనికి కారణమని తెలుస్తోంది. ఉదయం ఇరు కుటుంబాలకు మధ్య ఘర్షణ జరగడంతో గాయాల పాలై మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులకు క్యారేజీ తీసుకెళ్తున్న తాడి సుధాకర్, ఉమ్మడి బాలకృష్ణలపై మరొక కుటుంబానికి చెందిన ఉప్పతల నాగరాజు తన 5గురు మిత్రులతో కలిసి గొడ్డలతో తమపై దాడికి దిగి పరారయ్యారని, దాడిలో గాయపడిన వారిలో ఒకరైన తాడి సుధాకర్ ఆరోపిస్తున్నారు. విషయం తెలియడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల ఏరియా హాస్పిటల్ నందు కోవిడ్-19 ట్రూనాట్ ల్యాబ్ ప్రారంభించారు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. జిల్లా ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ టి రమేష్, సూపరింటెండెంట్ ఎస్కే రసూల్, వైద్యులు సాంబశివరావు, భాస్కర్, సిద్ధార్థాలు పాల్గొన్నారు. అనేక చర్యలు తీసుకుంటా ఉంది. దేశంలోని అత్యధిక టెస్టులు నిర్వహిస్తూ దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో వీలైనంత వరకు ఎవరైతే దీని బారిన పడతారో వాళ్ళని వీలైనంత తొందరగా ట్రీట్ చేయటం, మిగతా వాళ్ళ నుంచి వాళ్ళని సపరేట్ చేయటం, ఆ ఏరియా అంతా కూడా కంటైన్మెంట్ కింద నుంచి అసలు స్ప్రెడ్ అయినది లేని రూల్ అవుట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా అవసరంగా జరగాల్సిన చర్యలు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, టెస్ట్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక కాన్స్టిట్యూన్సీ లెవెల్ కూడా వచ్చి ఇక్కడే వీలైనంత తొందరగా రిజల్ట్స్ ఇవ్వడానికి ఈరోజు మన దగ్గర కూడా టెస్టింగ్ కేంద్రం పెట్టడం జరిగింది. మరి అలాగే ఇక్కడే శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటాం. దయచేసి పత్రిక ద్వారా కోరుకుంటాను ఒకటే, ఇక్కడ మనకి డాక్టర్ రమేష్ సాంస్కృతిక గారు సీనియర్ డాక్టర్స్ వాళ్ళ పర్యవేక్షణలో ఓ చక్కటి టీం మరి 24 hours ఉన్న మనం ఈ లెవెల్లో చేసిన రోజుకు ఒక 25 to 30 రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం అనేటువంటి కెపాసిటీ ఉంది. మరి ఆ క్రమంలోనే ఇనిషియల్గా కొద్దిగా రష్ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీలైనంత వరకు ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్స్ ఉంటారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ, అలాగే ఇప్పుడు ఆల్రెడీ మనం కొంచెం సెన్సిటివ్ ఏరియాస్గా తెలంగాణ మరి కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా సరే మన బంధువులైనా మన సొంత వాళ్ళైనా సరే
వార్డుల్లో కనుక వాళ్ళు టెస్ట్ ఇవ్వకుండా వాళ్ళకి వచ్చి కళ్ళు చేతులను తప్పకుండా వాళ్ళు ఐసోలేషన్ ఉండాలి, వాళ్ళ ఇంట్లో విధిగా ఒక రూమ్లో ఉండాలి. రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామంలో ఇటీవలే కాలంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు పిడుగురాళ్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ రత్తయ్య తెలిపారు. సత్తెనపల్లి డీఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 5 నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని ఈ రోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపెట్టనున్నట్లు రత్తయ్య వివరించారు. మిగిలిన నిందితులను కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ భాస్కర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. వీరబాబు, కొలికొండ కోటేశ్వరరావు, గవతకట్ల శేషయ్య, అంటే గుడారి శ్రీను, ఇంకొక 2 వ్యక్తులు బయట వ్యక్తులు కలిసి సాయంకాలం 4 గంటల ప్రాంతంలో తను పొలంలో పనిచేసుకుంటుండగా ఒక పథకం ప్రకారం దాడి చేసి గొడ్డలతో కొద్దిగా దాడి చేసి అతన్ని అతి కిరాతకంగా చంపడం జరిగింది. దీనికి కారణం ఈ మృతుడు గుడారి సుబ్బయ్య. గుడారి సుబ్బయ్య గ్రామంలో ప్రజలతో బాగా ప్రజలకు బాగా పనిచేస్తూ చురుకైన పాత్రలో ఉన్నాడు. ఈ గుడారి సుబ్బయ్యకి గురవయ్య అనే వీళ్ళంతా కూడా ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, వేరే కమ్యూనిటీ కాదు, ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. అయితే గురవయ్య రాబోయే పంచాయతీ ఎన్నికలు నిలబడాలని అనుకుంటూ ఉంటే ఈ సుబ్బయ్య సహకారంతో సుబ్బయ్య సహకారంతో ఈ గౌతగట్ల గురవయ్య అనే అతను తేలిగ్గా పంచాయతీ ఎన్నికలు గెలుస్తాడు అన్నది ఊర్లో ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అయితే అదే వర్గానికి చెందినటువంటి, అదే కమ్యూనిటీకి చెందినటువంటి ఈ ఆల సుబ్బారావు కూడా ఊళ్ళో ఆధిపత్యం కోసం ఆలోచనలో ఉన్నాడు. ఆ ఆలోచనలో ఉంటూ ఈ గురవయ్యకి సపోర్ట్ చేస్తే రాబోయే ఎన్నికల్లో కానీ గ్రామంలో కానీ నాకు ఆధిపత్యం రాదు, కాబట్టి గుడారి సుబ్బయ్య అనేది మనం తొలగిస్తే ఆధిపత్యం నేను తీసుకోవచ్చు గ్రామం ఉద్దేశంతో గ్రామంలో బంధువుల మధ్య ఉండేటువంటి పాత మనస్పర్ధను ఉపయోగించుకుని కొందరు బంధువులను రెచ్చగొట్టి ఈ గురవయ్య తాలూకు సుబ్బయ్య తాలూకు వాళ్ళ బంధువుల్ని రెచ్చగొట్టి గతంలో మీకు ఏ విధంగా జరిగింది కదా, మీరు ఇప్పుడు నాతో కలవండి అన్నట్టుగా వాళ్ళతో మాట్లాడుకుని అదేవిధంగా అనుకోకూడదు శ్రీనివాస్ అని చెప్పి బొంబాయి శ్రీను అంటారు అతన్ని, గుడారి శ్రీను. ఇతను కూడా గతంలో ఈ సుబ్బయ్యకి వాళ్ళకి లాంగ్ బ్యాక్ ఎప్పుడో 8 ఏళ్ళ చిన్న గొడవ జరుగుతుంటే దాన్ని కూడా గుర్తు చేసి మరీ రెచ్చగొట్టి ఆ గుడారి శ్రీను అతను కూడా కలుపుకొని ఈ ఎలక్షన్స్ మనసులో పెట్టుకొని ఊళ్ళో ఆధిపత్యం కోసం ఇదంతా పథకం ప్రకారం 26వ తారీఖు అక్కడ అతన్ని అడ్జేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మా ప్రియ రోల్ సిఐ గారు, రాజపాడ ఎస్ఐ గారు, ఈవెన్ బెల్లంకొండ ఎస్ఐ గారు కూడా ఈ కేసులో మొదటి నుంచి చాలా ముద్దాయిల కోసం తిరుగుతూ ఉన్నారు. ఈ కరోనా టైము ఎక్కడికి పోవాలన్నా కూడా అన్ని అధిగమించి పోయి తీసుకోవాల్సిన పరిస్థితి. ఒక 5 మంది ముద్దాయిల్ని ఈరోజు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టు వారి ముందు హాజరు పెడుతున్నాం. గవతకట్ల గోపాలకృష్ణ, దూడల ఎలమంద, గవతకట్ల భద్రయ్య, కొలికొండ కోటేశ్వరరావు, గవతకట్ల చిన్నశేషయ్య అనే వాళ్ళని 5 మంది అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధాన ముద్దాయి ఇంకా పరాల్లో ఉన్నాడు. ఇతని కోసం ఒక స్పెషల్ టీం కూడా 2 స్పెషల్ టీమ్స్, ఒకటి హైదరాబాద్కి పోయి ఉంది, కొన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంది. ప్లేసులు అనేది మా ఇన్ఫర్మేషన్ పెట్టి తిరుగుతూ ఉంటాం. 2 స్పెషల్ పార్టీలు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇతను కూడా త్వరలో పెట్టుకుని కోర్టు ముందు హాజరు పెడతాం. తర్వాత ఈ ఊళ్ళో కూడా ఎలాంటి గొడవలు జరగకుండా కూడా మా సిఐ గారు, ఎస్ఐ గారితో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈరోజు వాళ్ళని కోర్టులో కూడా హాజరు పెడతాం. సుబ్బారావు, కొలికొండ బాబ్జీ, గవతకట్ల గోపాల్ కమ్యూనిటీ కాదు, ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. అయితే ఆపరేషన్ ముస్కాన్ అనాథ పిల్లలకు అండగా నిలిచిన మాచర్ల పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని వారి ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ నందు అనాథలైన తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ఆహారం మరియు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన మాచర్ల రూరల్ సిఐ భక్తవత్సల్ రెడ్డి, ఎస్ఐ ఉదయలక్ష్మి, అధికారులు, సిబ్బంది.
నరసాపురం పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సీతారాం కాలంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సమీకరణలను ప్రజలందరూ గమనిస్తున్నారని, భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న తేడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారని సీతారాం అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై మరియు రాజ్యాంగంపై ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని మరియు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కర్ణాటక, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ లాంటి రాష్ట్రాలను కూల్చాలని చూస్తుందని, అందుకోసం శాసనసభ్యులను కొరటానికి 1000 కోట్ల రూపాయలు వెచ్చించి భారతీయ జనతా పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని, భారత చైనా అంశాల కన్నా నీచమైన స్వార్థ రాజకీయాలకు మోదీ మరియు అమిత్ షా విలువిస్తున్నారని సీతారాం తప్పుపట్టారు. భారతీయ జనతా పార్టీ ఎన్ని కుట్రలు చేసినా రాజస్థాన్ లో 5 సంవత్సరాల సుస్థిర కాంగ్రెస్ పాలన జనరంజకంగా మరియు పేద మరియు బలహీన వర్గాలకు అండగా ఉంటూ రాజస్థాన్ లో పాలన సాగిస్తుందని ఆయన తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బీజేపీ మన భారతదేశంలో పక్క చైనా గొడవ, ఒక పక్క కరోనా వచ్చి, ఒక పక్క ఆర్థిక పరిస్థితి ఒక భారతదేశ ప్రజలందరూ అయోమయ గతంలో ఉంటే, బీజేపీ ప్రభుత్వం మటుకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడున్నా రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పి రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే దాన్ని పడగొట్టాలని చెప్పి బీజేపీ కుట్రలు పంతుంది. 1000 కోట్లతోటి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల నుంచి 50 కోట్లకి ఎరేసి అక్కడ రాజస్థాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుంది. అశోక్ గెహ్లోట్ మరియు మా సచిన్ పైలట్ గారిని దాంట్లోని గొడవలు పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుంది. కానీ ఆ అశోక్ గెహ్లోట్ గారిని మన సచిన్ పైలట్ని కలిపి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడి మళ్ళీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ గట్టి పునాదేసి మళ్ళీ రాజస్థాన్లో 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే గతంలో కూడా చూస్తున్నాం మనం. గతంలో కర్ణాటకలో కూడా కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము యువజన కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా డీఎస్పీ మాసూం భాష ఆధ్వర్యంలో పట్టణ వీధుల్లో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ భాష మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఉదయం 11 గంటల తర్వాత అన్ని వ్యాపార కార్యకలాపాలు ఆపివేయాలని వ్యాపారులకు తెలిపారు. రోడ్లపై మాస్కులు ధరించకుండా వాహనాలపై ప్రయాణాలు సాగిస్తున్న యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించి రోడ్డు పక్కన కరోనా నియంత్రణ ప్లే కార్డులను ప్రదర్శింపచేశారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వీధి బాలలను గుర్తించి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు కరోనా వైరస్ సంబంధించి మనకు మారిన టైమింగ్స్ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు 6 to 11 వరకు ఈ టైమింగ్స్ చేంజ్ చేయడం జరిగింది. ఈ 11 తర్వాత మనకి ఎసెన్షియల్ అన్ని సర్వీసెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. పబ్లిక్కి మేము రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వాళ్ళు మాస్క్ అన్నీ ధరించాలి, అన్ని జాగ్రత్తలు పాటించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. ఎవరైనా మాస్క్ లేకుండా ఇట్లా బయటకు వస్తే వాళ్ళందరికీ ఈ విధంగా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలిగి 1 hour అవేర్నెస్ వాళ్ళకి చేపించడం జరుగుతుంది. అదేవిధంగా వెహికల్స్ మీద వచ్చే వాళ్ళకి 100 రూపీస్ మాస్క్ లేకుండా తిరిగితే చలాన్ కూడా వేయడం జరుగుతుంది. పదే చెప్తున్నాము, గవర్నమెంట్ సైడ్ నుంచి అందరూ చెప్తున్నారు, అన్ని సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా మనం దీన్ని చెప్తున్నాము. అయినప్పటికీ కొంతమంది అజాగ్రత్తగా ఉంటున్నారు. కొందరి అజాగ్రత్త, కొందరి నిర్లక్ష్యం వల్ల అందరూ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి మనము ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఈ మాస్కులు ధరించడము, భౌతిక దూరాన్ని పాటించడము, శానిటైజర్, వ్యక్తిగత పరిశుభ్రత, శానిటైజర్ ఇవన్నీ వాడటము, ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఎవరైనా ఈ షాప్స్ యజమానులు కూడా మేము చెప్తున్నాము, వాళ్ళు ఏదైనా ఈ ప్రోటోకాల్ పాటించకపోతే వాటి మీద ఆ షాప్స్ మీద కేసెస్ కట్టడం జరుగుతుంది, వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ
ఈ కరోనా మనకు వైరస్ వ్యాప్తి నిరోధానికి సహకరించాలి. దీని ప్రోటోకాల్ని ఖచ్చితంగా పాటించాలి. వాహనదారులైనా సరే, ప్రజలైనా సరే అన్నెసరిగా రావద్దు. ప్రతి అనవసరంగా పబ్లిక్ రోడ్ల మీద వచ్చే వాళ్ళు, యువత కానీ అటువంటి వారి బైక్స్ సీజ్ చేయడం జరుగుతుంది, వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది, వారి మీద కేసెస్ కట్టడం జరుగుతుంది, వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. దయచేసి అందరూ ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి టీవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ 36 న్యూస్. నమస్కారం.